ఆ మీ బ్యాక్ యార్డ్ లో స్నేక్ ఉంటే మీ neighbor ని కరుచుద్ది కుట్టుద్ది అని మీరు అనుకోవసరం లేదండి. ఒక్కోసారి మిమ్మల్ని కూడా ఇట్ కెన్ బైట్. అంటే మనం ఏదో ఒక ఫలితం కోసం ఎవరి మీదో కోపంతో బ్యాడ్ ఎలిమెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ డెఫినెట్లీ దే విల్ హర్ట్ అస్. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎవరికైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళే వాళ్ళకు ఇప్పుడు తల్లపోయారు. ఆ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారో వాళ్ళని ఆపాలి అన్నప్పుడు కాదు కాదు మేమేదో యూనివర్సల్ హ్యుమానిటీ కావాలి, హ్యూమన్ రైట్స్ కోసం మేమేదో చేస్తున్నాము అనే ముసుగులో పొలిటికల్ బెనిఫిట్ కోసం మన నాయకులు చేశారు కదా, చేస్తున్నారు కదా. ఇప్పుడు దాని పర్యవసానం ఏంటంటే ఈ క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్, క్రాస్ బోర్డర్ గొడవలు అక్కడేదో జరిగితే దానికి ఇక్కడ మన వైపున ఉన్న వాళ్ళు సహకరించడం, మన వైపు ఉన్న వాళ్ళు ఇన్సైట్ చేయడం, మన వైపు ఉన్న వాళ్ళు కూడా గొడవలు చేశారనుకోండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ వారంటెడ్. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ అస్. మనం పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఎకనామిక్ గా డెవలప్ అవుతున్న కంట్రీ, సైంటిఫిక్ ఫ్రంట్ లో డెవలప్ అవుతున్న కంట్రీ. మనం పీస్ ఉండాలని కోరుకుంటాం, మన బోర్డర్స్ పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటాం, ఎంటైర్ వరల్డ్ పీస్ఫుల్ గా ఉండాలి, దాంట్లో గుడ్ సిటిజన్ గా ఉండాలని మనం ట్రై చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ వరల్డ్ పాలిటిక్స్ అలా నడవు కాబట్టి